అబ్బా బయట కూర్చుందామంటే ఏమన్నా ఎండ కొడుతుందా? ఇప్పుడే ఇంత ఎండ కొడితే ముందరెంత. అరే నువ్వు ఏం చేస్తున్నావు? ఆ డోర్ కాడ గోడల మీద రాసి రాసి ఆ గోడలంతా ఖరాబ్ చేసినావు. ఇప్పుడు డోర్ కాడ రాస్తున్నావా? ఏం చేయాలి మళ్ళీ రాసుకోక చదువుతున్నా నేను. చదువుకుంటా అంటున్నావు ఏందే? గా డోర్ మీద రాసుకుంటే ఏం చదువుకుంటున్నావు నువ్వు? మళ్ళీ రైటింగ్ బోర్డ్ ఇప్పిస్తలేవు అందుకనే రాసుకుంటున్నా. ఇప్పకపోతే ఏడబడతాడా రాసుకుంటారా? ఈసారి ఇప్పిస్తాను చెప్తున్నా కదా. ఇప్పియట్లే నేనే అనుకుంటా. నీ దగ్గర పైసలు ఎక్కడవే? అప్పుడు నేనే జమ చేసుకున్న పైసలు నేను కొనుక్కుంటా. ఉన్నాయి అంటున్నావు గలబుడ్డిలా. రోజు పైసలు ఇస్తే కొనుక్కొచ్చుకుంటున్న వాళ్ళు 100 రూపాయలు అయినాయో కాలేవోనే అనుకుంటా. గలబుడ్డిలోనే జమ చేసుకుంటున్నా. సరే నేను గలబుడ్డిలా ఎన్ని పైసలకు జమ అయినాయి చూద్దాం పాయే. మస్తు పైసలు అయితాయి. చూద్దాం దీని గలబుడ్డిలా ఎన్ని పైసలు అయినాయి చూస్తే తెలుస్తుంది. చూద్దాం నీ దాంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో. చూడు మమ్మీ. సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బియాన్ కోసం అయితే చిన్న బీరో కొనుక్కున్నాం. దీనికైతే ఇక తాళాలు గిట్ట వచ్చినాయి ఫ్రెండ్స్. బాగుంది, భలే ఉంది. ఇక అప్పట్లో బీరువాలకి అద్దం వస్తున్నాయి కదా, ఇక బీరువా గిట్ట అద్దం వచ్చింది. సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారు నేనైతే ఇప్పటిదాకైతే మాట్లాడుకున్నాం కదా ఎన్ని పైసలు వేసింది ఏంది అని. ఆమెకు ఒకటి వైట్ ఇట్లా రైటింగ్ టేబుల్ ఉంటది కదా, పెద్ద బోర్డు, వైట్ బోర్డు కావాలంటే దానికోసమని ఇలా డైలీ అయితే పైసలు అయితే వేసుకుంటుంది. చూద్దాం ఇప్పుడు ఇలా ఎన్ని పైసలు జమ చేసుకుంది, ఇలా ఎన్ని వెళ్తాయో చూద్దాం కదా. చూద్దామా బబ్బీ? చూద్దాం ఫ్రెండ్స్. భలే ఉంది చిన్న బీరువాయిగో కాళ్ళు. దీన్ని నాకు ఫుల్ అంటే ఫుల్ గా నచ్చింది నాకు. బ్లూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాళం పెట్టి తీయాలి దీనికి. చూడండి ఫ్రెండ్స్ ఇక ఓపెన్ చేసేద్దాం. ఇగో అగనే ఇలా వాచ్ ఎప్పుడు పెట్టుకున్నావే? నేను అప్పుడప్పుడు తీస్తే కదా బీరువా, అందుకనే పెట్టుకున్నా. నాకు ఈ వాచ్ గిట్ట బీరువాలో దాచుకుంటారా అవే? అవును మమ్మీ. చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా గల్లబుడ్డిలా పైసలు వేస్తారు కానీ ఈమె చూడండి ఇక వాచ్ పెట్టుకుంది. ఇంకేం పెట్టుకుంటావు? ఎరేజర్ పెట్టుకుంది, టైర్ ఎరేజర్ పెట్టుకుంది, షార్ప్నర్ గిట్ట పెట్టుకుందంట. ఇక షార్ప్నర్ గిట్ట ఉంది. ఇక షార్ప్నర్ ఇవి ఎవరన్నా గల్లర్ రాస్తారా? నాకు ఇవన్నీ ఇష్టం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఆమెకి ఇష్టమైన అయితే గల్లలు వేసింది. ఓ పైసలు వేసి లైట్ వస్తుంది, లైట్ వస్తుంది వస్తుంది. ఇగో లైట్ వాచ్. ఇక ఈ 3 అయితే దాచి పెట్టుకుంది ఇలా. చూడండి ఫ్రెండ్స్ మా బబ్బీడు అయితే ఎన్ని పైసలు అయితే జమ చేసిండో. ఇవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు లెక్క పెడదాం ఫ్రెండ్స్. డైలీ మా డాడీ ఇచ్చినాయి, మా అన్నయ్య ఇచ్చినాయి, వాళ్ళ డాడీ ఇచ్చినాయి, నేను ఇచ్చినాయి అన్ని అయితే ఇలా జమ చేసుకుంది ఫ్రెండ్స్. ఏవి ₹1 కొనుక్కోకుండా అయితే జమ చేసుకుంది ఇలా. ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. కింద వేస్తున్నా బబ్బీ. అన్నీ వచ్చేసినాయి బబ్బీ. ఫస్ట్ ఏం చేద్దాం తెలుసావే? ఇగో ఒకటి మస్త్ ₹1 కాయిన్స్ అన్ని ఒక సైడ్ పెడదాం. ఇగో ₹1 ₹2 గిట్ ఉంటాయి చూసి పెట్టు. ₹2 ఒక సైడ్, ₹5 ఒక సైడ్, ₹10. ఇది ₹1. ఇది ఏది ₹2 సిటీయా? ఏ బాబీ రూపాయి చిక్కలు ఇక్కడ అన్ని నాకు ఇట్లా రూపాయి కనిపించినాయి అన్ని ఇక్కడ. ఏది ఇది ₹2 ఇక్కడ పెట్టు. ₹2 ₹2 ఇక్కడ పెట్టు. ₹2 ఇక ₹1. ఇవి ₹2 ఇక ఇలా ₹2 వేస్తున్నావు. ఇగో ₹2 అక్కడ అయ్యి. ఇగో ₹5 అలాగ పెట్టు ఇక్కడ. అలా కలపొద్దు. ఇది 5. అమ్మ 10 ఎక్కడ పెట్టాలి? 10 ఇట్లా సపరేట్ పెట్టు. 10 ₹20 స్వీట్ ఉంటాయి చూడు. ₹20 చిక్క ఇటు ఉంటది. ఇది 5. ఇది 5. తీయి దబ్బా. అవేంటి అవి? ₹10 గీడ పెట్టు అని చెప్తున్నా కదా. సో ఫ్రెండ్స్ మా బబ్బీగాడు అయితే బాగానే పైసలు జమ చేసుకుంటాను. చూడండి ఎన్ని గనం. అసలు నేను నమ్మలేను ఇన్ని గనం వేసిందంటే. రోజు వణుకుతుందేమో అనుకున్నా, వణుకుతలేదంట. నేను ₹50 ₹60 జమ చేసుకుంటా అనుకున్నావు బబ్బీ. ఇన్ని గనం బాగానే జమ చేసుకున్నావే. అవును మమ్మీ. ఏమనుకున్నావే?
డైలీ తింటున్నా అనుకున్నావా? అవునే, నువ్వు డైలీ కొనుక్కొచ్చుకున్నావు అనుకున్నా నేను. ఇప్పుడు చూడు ఎన్ని అయినాయో. బాగానే అయినాయి. ఇగో ఇవి వచ్చేసి 2 రూపీస్, ఇవి వచ్చేసి 5 రూపీస్, 10 రూపీస్, 1 రూపీ, 1 రూపీ, 4 రూపాయలు అయినాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు చిక్కలు, ఇవన్నీ చిక్కలు అయితే వేరు వేసేసాం కదా. ఇప్పుడైతే ఇవన్నీ ఎంత ఉన్నాయో పైసలు అయితే ఇప్పుడైతే లెక్క పెడదాం ఫ్రెండ్స్. లెక్క పెడుతున్నా. ఫస్ట్ 10 రూపీస్, తర్వాత 5 రూపీస్, 30, 40, 50, 60, 70, 80, మెల్లగా 90, 100, 110, 120. ఆగే బాబీ, నేను లెక్క పెడుతున్నా కదా, మధ్యలో డిస్టర్బెన్స్ ఒకటి. ఏ బాబీ ఆగే బాబీ, నేను లెక్క పెడుతుంటే నువ్వేందే మధ్యలో, నా లెక్క అంతా పోతుంది. నేను లెక్క పెట్టుకుంటా. అట్లా కాదే, ఇద్దరం లెక్క పెడితే లెక్క తెలియదే. నేను ఒక్కదాని లెక్క పెడతాను, లెక్క తెలుస్తుంది. సరే నేను లెక్క పెడుతున్నా, నువ్వు లెక్క పెట్టక ఆగు. 140, 150, 160, 170, 180, 190, 210. ఇక్కడ సో ఫ్రెండ్స్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 210 రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ 2 రూపాయలు, 4, 8, 10, 10 రూపాయలు, 20, 30, 40. సో ఫ్రెండ్స్, ఇక 46, 2 రూపాయల చిక్కలు వచ్చేసి 46 రూపాయలు అయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ, 2, 3, 4, 5, 5, 5, 10, ఇవి 12. 1 రూపీ వచ్చేసి 12 అయినాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం కలిపితే 268 రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ మా బబ్బీ గానికి అయితే. బబ్బీ బాగానే జమ చేసినావు బబ్బీ. అవును మమ్మీ. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గానికి అయితే రైటింగ్ టేబుల్ అన్నా, లేకపోతే ఇట్లా వైట్ బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్, అది పెద్దది, అదన్నా 2 ఏదన్నా ఒకటి అయితే ఇప్పిస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియో ఇటు వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇంట్లో కొన్ని పైసలు అయితే కలిపి అయితే మా బబ్బీ గానికి అయితే 2 ఏదన్నా ఒకటి ఇప్పిస్తాం ఫ్రెండ్స్, నా పైసలు పెట్టి. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పురా. బాయ్ ఫ్రెండ్స్.